బ్రేకింగ్ చూస్తున్నాం. ఈడీ ఆఫీసులో ప్రస్తుతం కవితకి సంబంధించిన వైద్య పరీక్షలు ముగిశాయి. కాసేపట్లో ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకు కవిత చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ అరెస్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కవిత జైలుకు వెళతారా, బెయిల్పై బయటకు వస్తారా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఈడీ ఆఫీసులో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇక అక్కడి నుంచి ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకు కూడా తరలించనున్నారు. మరోవైపు తన అరెస్టుపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం ఆమె జైలుకు వెళతారా లేక బెయిల్పై బయటకు వస్తారా అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఈడీ ఆఫీసులో వైద్య పరీక్షలు అయితే నిర్వహించినట్టు తెలుస్తోంది. అక్కడి నుండి ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. ఇక మరోవైపు తన అరెస్టుపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం ఆమె జైలుకు వెళతారా లేక బెయిల్పై బయటకు వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అయితే ఇన్కమ్ ట్యాక్స్ కేసుకు ఈడీ అరెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్సీ కవితను గత రాత్రి 2 గంటల సమయానికి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ల బృందం ఈడీ ఆఫీస్ కి చేరుకుంది. ఎయిర్పోర్ట్ నుంచి కవితను నేరుగా ఈడీ ఆఫీస్ తీసుకొచ్చారు. ఆ తర్వాత డాక్టర్స్ బృందం వచ్చి ఆమెకి వైద్య పరీక్షలు అందించింది. ఆమెతో పాటు ఆమె భర్త ఉన్నారు. మిగతా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు. ఆ భర్తను మాత్రమే అలౌ చేశారు. ఇక ఉదయాన్నే మరి కొద్ది సేపట్లో ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులోని తీసుకెళ్లిపోతున్న న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతున్నారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత తమకు విచారణ కోసం తమకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఈడీ అధికారులు కోర్టును కోరుతారు. మరి కోర్టు ఒకవేళ విచారణ కోసం ఇచ్చినట్టుగైతే 4 రోజుల లేదా 5 రోజుల ఈడీ ముందు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిబిఐ కూడా విచారణకి తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అప్పుడు ఆమె బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఆమె బెయిల్ పిటిషన్ కి అప్లై చేసుకునేందుకు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించినట్టు సమాచారం అందుతుంది. మరి ఇది కీలకమైన కేసు కావడంతో ఆమె సౌత్ గ్రూప్ కి లీడ్ చేయడంతో ఇక ఈడీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని కేసును ముందుకు తీసుకెళ్తుంది. ఈ అంశాన్ని కోర్టులో కూడా చెప్తుంది. కోర్టులో చెప్పిన నేపథ్యంలో ఈడీ కస్టడీకి ఆమెను ఇస్తారని చెప్పి సమాచారం అందుతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.